గత ఏడాది నుండి కల్తీ లడ్డు కల్తీ లడ్డు కల్తీ లడ్డు ఆ కొవ్వు కలిపినారు, ఈ కొవ్వు కలిపినారు, పంది కొవ్వు కలిపినారు, దురపోతు కొవ్వు, ఎనుము కొవ్వు ఇవన్నీ కలిపినారు అని ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇరు పార్టీలు మాట్లాడుతున్నారు. అది అధికార పార్టీ ప్రజలకు ఏ విధమైన సూచనలు సలహాలు, రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి వాటిపైన చక్కదిద్దే విధంగా మార్గదర్శకాలు తీసుకోవాలి. కానీ మాటికి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు పేపర్లు చూస్తే కల్తీ లడ్డు కల్తీ లడ్డు కల్తీ లడ్డు గురించే మాట్లాడుతున్నారు. మరి కల్తీ లడ్డు తిన్న ఈ భక్తులు ఇంకా 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 వేరే దేశస్తులు మన దేశం ఒకటే లడ్డు తినడంలే, వేరే వాళ్ళు కూడా ఇక్కడ ఈ తిరుమలకు వస్తే, వాళ్ళు దర్శనానికి వస్తే వాళ్ళు కూడా లడ్డు తింటారు. మరి వీళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతినాలా ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఇరు పార్టీలలో సమస్యలు సందర్భాలు ఉంటే మాట్లాడుకోండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. వాటిపైన ఇంకా 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 ఒక నిర్ణయాత్మకమైన విషయాలను ప్రజలకు తెలియజేయండి. మాటికి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగానే రాష్ట్రంలో మీరు ఇరు పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే అనధికారంలో ఉన్నారో వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఈ భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టే మీరు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూనే ఉంటారు. ఏది కూడా పోనీ